వెల్కమ్ టు ద సెషన్. ఈరోజు సెషన్లో మనం రేషియో అండ్ ప్రాపర్షన్లో ఈ ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఖచ్చితంగా రేషియో అండ్ ప్రాపర్షన్లో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. 3:5 ఈజ్ ఈక్వలెంట్ టు 7x:105. ఇక్కడ మనం ఈ రేషియో అనగానే షేర్స్లో ఇద్దరు వ్యక్తులు పంచుకుంటున్నారనే కాన్సెప్ట్ రండి. ఇద్దరు వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టికల్స్ని కానీ 3:5 మొదటి వ్యక్తి 3 షేర్స్, రెండో వ్యక్తి ఏమో 5 షేర్స్గా పంచుకున్నారు. అవి ఆ పంచుకోగా వాళ్ళకి వచ్చినటువంటి వాటాలు ఎంత అమౌంట్ ఉంది, 7x మొదటి వాడికి, తర్వాత 105 సెకండ్ వాడికి వచ్చి అనుకోవడం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఆ లెక్కను చూసినట్లయితే ఇది ఫస్ట్ వాడికి సంబంధించినటువంటిది, ఇది సెకండ్ వాడికి సంబంధించింది. అంటే మొదటి వాడికి వచ్చినటువంటి 3 వాటాలకు గాను 7x వచ్చాయి. రెండో వాడికి వచ్చినటువంటి 5 వాటాలకు గాను 105 వచ్చాయి. ఓకేనా, 105 ఆర్టికల్స్. మరి ఈ 3 అనేది ఎక్స్తో ముడిపెట్టాడు కాబట్టి ఇది వెంటనే చెప్పలేం. కానీ ఈ 5 షేర్స్ మనకి ఎంత వచ్చింది నీట్గా కనిపిస్తుంది కదా. 5 షేర్స్కి 105 వచ్చాయి, అంతేనా. అంటే ఒక షేర్కి ఒక వాటాకి ఎంత పడినట్లు, 5 వాటాలకు 105 అయితే ఒక వాటాకి ఎంత పడినట్లు. ఇక్కడ 5తో ఇక్కడే క్యాన్సిలేషన్ చేద్దాం అనమాట. 5 2 10, 5 1 5. కాబట్టి చూసారా, 5 షేర్లకి 105 అంటే ఒక షేర్కి 21 రూపీస్ పడినట్లు. మరి 1 షేర్కి 21 రూపీస్ పడితే మరి వీడికి మొదటి వ్యక్తికి 3 షేర్స్ వచ్చాయి కదా. ఆ 21ని 3తో ఇంటూ చేస్తే 21 3 63 అనేదేమో మొదటి వ్యక్తికి వచ్చినటువంటి టోటల్ అమౌంట్ అనమాట. అసలు మరి 63 లేదు కదా అంటే ఓకే, ఆ 63 బదులుగా ఏమి ఇచ్చాడు ఇక్కడ మొదటి వ్యక్తి ప్లేస్లో 7x. అంటే ఇక్కడ 7x ఈజ్ ఈక్వల్ టు 63 అని అర్థం. మరి 7x అంటే ఏంటంటే 7x అంటే మరి ఏంటి కాదు, 7 టేబుల్లో వచ్చే ఒక వాల్యూ 7తో ఒకరిని ఇంటూ చేసేటట్టు అది 63 అయ్యిందంట. మరి 7 ఎంతలు 63, ఎస్ 7 9 63. కాబట్టి ఇక్కడ ఎక్స్ ప్లస్లోకి ఎవరు వచ్చినట్లు 9. ఆ 9 మనకు కావలసినటువంటి ఆన్సర్ అనమాట. సో మనకి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 3a ఈజ్ ఈక్వల్ టు 5b అండ్ 5b ఈక్వల్ టు 6c, దెన్ ఫైండ్ a ఈజ్ టు b ఈజ్ టు c. ఏకి బికి సికి మధ్య రేషియో ఎంత అని అడిగాడు అనమాట. వీటిని నేను ఏమంటానంటే, మనం పెద్ద పెద్ద మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్కి వెళ్లకుండా సింపుల్గా వీటిని మరి ఏ విధంగా ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేస్తాం, కాన్సెప్ట్స్ని ముందు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఏ గ్రూప్ చెందిన వాళ్ళు ఒక 3 ఉన్నారు, అలాగే బి గ్రూప్ చెందిన వాళ్ళు ఒక 5 ఉన్నారు, అలాగే సి గ్రూప్ చెందిన వాళ్ళు ఒక 6 ఉన్నారు. వీళ్ళందరూ కూడా చూడండి, ఏ గ్రూప్లో ఉన్న 3కి ఎంతైతే అమౌంట్ వచ్చిందో ఆ బి గ్రూప్లో ఉన్న 5 మెంబర్స్ కూడా అంతే వచ్చింది, సి గ్రూప్లో ఉన్నటువంటి 6 కూడా అంతే వచ్చింది అన్న సంగతి అర్థం చేసుకోవాలి. ఓకేనా. అయితే ఈ 3 టేబుల్లోనూ, అలాగే 5 టేబుల్లోనూ, అలాగే 6 టేబుల్లోనూ కూడా కామన్గా ఉండే నెంబర్ ఏమిటో ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేస్తే చాలంటాను. అంటే మనం అందరికి మ్యాక్సిమం 3 టేబుల్, 5 టేబుల్, 6 టేబుల్ వచ్చే ఉంటాయి కదా. అంటే ఈ ప్రతి టేబుల్లో ఉండే నెంబర్ ఎవరండి, చిన్న ఐడెంటిఫికేషన్. చూడండి ఒకసారి ట్రై చేయండి, ఏ నెంబర్ మనకు ఉంటుంది. ఎస్ 30. ఈ 30 చూడండి 3 టేబుల్లో ఉంది, 5 టేబుల్లో ఉంది, 6 టేబుల్లో కూడా ఉంది కదా. మరి 3 ఎంతల 30, 3 10 30. అలాగే 5 ఎంతల 30, 5 6 30. మరి 6 ఎంతలు 30, 6 5 30. సో ఆన్సర్ నీట్గా కనిపిస్తుంది మనకి 10:6:5 అని. ఓకే, ఒకవేళ ఇటు ఈ ఆన్సర్ కాకుండా మరొక విధంగా ఇవ్వచ్చు. ఎలా, ఈ 30 ప్లేస్లో 30 రూపీసే పంచుకోవాల్సిన అవసరం లేదు. 30 టేబుల్ చూడండి, 32 16 పంచుకోవచ్చు. 33 90 రూపీస్ కూడా అదే రేషియోలో పంచుకునే అవకాశం ఉంది. అలాగే 120 ఇలాగ 30 టేబుల్లో వచ్చే ప్రతిది కూడా పంచుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి తెలివిగా, వీటిని మనం చూడండి ఆ 10:5:5కి మీరేం లేదు ఇక్కడ 2తోని, 3తోని, 4తోని, 5తోని మల్టిప్లై చేసి ఉంటాడు అనమాట అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆన్సర్లో నేను ఇక్కడ వీటిని ఆన్సర్ని 10:6:5ని 2తో ఇంటూ చేశాను అనుకోండి. 2 10 20, 2 6 12, అలాగే 2 5 10. ఇలాంటి ఆన్సర్ ఉన్నా కూడా అదే అవుతుందని సంగతి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 15 వాచెస్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 వాచెస్. 15 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్ అట 20 వాచెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సింపుల్గా అక్కడ మనకి లాస్ వస్తుందని సంగతి తెలుస్తుంది. అయితే మీరు లాస్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడు. చూడండి, అంటే 15 వాచీలు మనం కొన్నదేమో 20 వాచీల తాలూకా అమ్మిన దానికి ఈక్వల్ అయ్యింది. అంటే మనం చూడండి కొన్న వాటికంటే ఎక్కువ అమ్మవలసి వస్తుంది కాబట్టి మనం లాస్లో ఉన్నాం, దానికి లాస్ పర్సంటేజ్ కట్టాలి. అయితే ఓకే, మరి ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తామో చూడండి.
మనకి వాచెస్ సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి చూడండి ఇక్కడ వాచెస్. అయితే వాచెస్ అనేవి మనకి ఫస్ట్ ఎన్ని వాచెస్ తీసుకున్నా కూడా 15 వాచెస్. 15 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్ చూడండి సింపుల్‌గా 15 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైసు 20 వాచెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్‌కి ఈక్వల్ అయింది. చూడండి 15 వాచ్‌లు మనం ఎంతకైతే కొన్నామో అది 20 వాచ్‌ల యొక్క అమ్మిన వెలకు సమానమైంది. ఓకేనా? అయితే ఇప్పుడు నేనేమంటానంటే ఇక్కడ ఈ సిపి కాస్ట్ ప్రైస్ అలాగే ఉంచి రైట్ సైడ్ ఉన్నటువంటి సెల్లింగ్ ప్రైస్ అనేది లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది. ఈ 20 కిందకేమో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 15 అటు వెళ్తే బై అవుతుందనమాట. చూసారా? ఇలా రాసుకోవాలి ఈక్వేషన్ సింపుల్‌గా. 15 వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్ 20 వాచెస్ యొక్క సెల్లింగ్ ప్రైస్‌కి ఈక్వల్ కాబట్టి అప్పుడు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ మనకి లెఫ్ట్ సైడ్ వస్తే బై అవుతుంది. ఈ 15 అనేది అటువైపు వెళ్తే ఇది బై అవుతుంది కాబట్టి 20/15. ఇప్పుడు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే వాచెస్ యొక్క కాస్ట్ ప్రైస్ 20 రూపీస్‌గా ఉంటే దాన్ని అమ్మేటప్పుడు 15 రూపీస్ అయిందనమాట. చూసారా? 20 రూపాయలు కొన్నటువంటి వాచ్ నువ్వు అమ్మేటప్పుడు 15 రూపీస్ అయిందంటే దీనిపైన మనకి ఒక్కొక్క వాచ్ పైన ఎంత లాస్ కనిపిస్తుంది? 5 రూపీసే కదా! సో, లాస్ ఈక్వల్ టు మనకి 5 రూపీస్ కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిందేమో లాస్ పర్సెంటేజ్. సో, లాస్ పర్సెంటేజ్ కడతన్నాం. మరి ఎలా? లాస్‌నేమో పైన న్యూమరేటర్ ప్లేస్‌లో వేసుకోవాలి. కాస్ట్ ప్రైస్ ఏమో డినామినేటర్ ప్లేస్‌లో ఇంటూ 100. మనకి ఎంత లాస్ వచ్చింది ఇక్కడ మనకి 5 రూపీస్. మరి ఆ వాచెస్‌ని మనం ఒక్కొక్క వాచ్ ఎంత కొన్నట్లు 20 రూపీస్. పర్సెంటేజ్ కడుతున్నాం కాబట్టి ఇంటూ 100. సో, 23ని క్యాన్సిల్ చేస్తాం. 25 జా 100, 5 5s ఆర్ 25 దట్ ఈజ్ 25% అనమాట. సో, కాబట్టి మనకి 25% అనేది ఆప్షన్ ఏలో కనిపిస్తుంది కాబట్టి దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఏస్ సాలరీ ఈజ్ 50% మోర్ దెన్ బీస్ సాలరీ. ఇక్కడ ఏ అనేది ఒక పర్సన్ అనమాట. ఏ అనే పర్సన్ యొక్క సాలరీ మనకి ఇచ్చాడనమాట. సో, ఏ అనే వ్యక్తి యొక్క సాలరీ అంట 50% మోర్ దెన్ బీస్ సాలరీ. బి అనే వ్యక్తి యొక్క సాలరీ కంటే 50% ఏ అనేవాడిది ఎక్కువ ఉందంట. దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ బీస్ సాలరీ దాన్ ఏ. చూడండి ఇక్కడ దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ ఈజ్ బీస్ సాలరీ లెస్ దాన్ ఏ. అయితే మరి బి ఏ కంటే తక్కువ అన్నాం కదా! మరి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉన్నాడో మనకు పర్సెంటేజ్‌లో అడుగుతున్నాడు అనమాట. మరొకసారి ప్రాబ్లం ఏ అనేవాడి యొక్క సాలరీ మోర్ దాన్ బి. బి కంటే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ అంటే 50% ఎక్కువ ఉంది. 50% ఎక్కువ. అంటే 50% అంటే మరి డైరెక్ట్‌గా సగం ఎక్కువ ఉందనమాట. వాడి సాలరీ కంటే సగం ఎక్కువ ఉంది. దెన్ మరి బి తక్కువ అని తెలుస్తుంది కాబట్టి ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది వెన్ కంపేర్ విత్ ఏ. ఏతో కంపేర్ చేస్తే ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉంది మనం ఇప్పుడు చెప్పాలి. సో, ఎలా సాల్వ్ చేస్తానో ఒకసారి చూడండి. చూడండి ఏ యొక్క సాలరీ అనేదేమో బి కంటే 50% ఎక్కువ ఉంది కదా! కాబట్టి మనకు బి సాలరీ తెలియాలి కాబట్టి నేను సింపుల్‌గా బి యొక్క సాలరీ చూడండి. బి యొక్క సాలరీ 100 రూపీస్ అనుకుంటున్నాను. మరి ఏ యొక్క సాలరీ బి కంటే 50%. 50% ఈజ్ నథింగ్ బట్ హాఫ్. అంటే ఆ బి యొక్క సాలరీలో ఎంతైతే హాఫ్ ఉంటదో అంత ఎక్కువ ఉందనమాట. మరి 100లో హాఫ్ అంటే ఎంత? 50. ఓకేనా? ఆ 50 ఎక్కువ ఉంది. ఎవరికంటే బి కంటే. మరి అప్పుడు ఏ యొక్క సాలరీ ఎంత అవుతుంది? చూడండి. ఏ యొక్క సాలరీ ఎంత అవుతుంది? 100 + 50 అంటే ఆల్రెడీ బి సాలరీ కంటే కూడా 50% ఎక్కువ కాబట్టి బి సాలరీ 100 అయినప్పుడు దాంట్లో 50% అంటే 50 కాబట్టి టోటల్‌గా 150 అయినట్లనమాట. అది గుర్తుపెట్టుకోండి. బి యొక్క సాలరీ మనం 100 రూపీస్ అనుకున్నాం. అప్పుడు ఏ యొక్క సాలరీ ఏమో బి కంటే 50% ఎక్కువ ఉందన్నాడు. బి కంటే 50% ఎక్కువ. 50% అంటే సగం ఎక్కువ. 100లో సగం ఎంత? 50. ఆ 50ని మళ్ళీ 100కి కలిపితే ఎంత? 150. అంటే 150 ఏ యొక్క సాలరీ. ఇప్పుడు మనకు కావాల్సింది బి యొక్క సాలరీ ఏతో పోలిస్తే ఎంత పర్సెంటేజ్ తక్కువ. బి అనేవాడు ఏతో పోలిస్తే ఎంత తక్కువలో ఉన్నాడు? 50 రూపీస్ తక్కువలో ఉన్నాడు. తక్కువ లెస్ అంటున్నాం కదా! ఎంత లెస్సు బి యొక్క సాలరీ? 50 రూపీస్ లెస్. ఎవరితో పోలుస్తున్నాం బి యొక్క సాలరీని? ఏతో. మరి ఏ యొక్క సాలరీ ఎంత? 150 కాబట్టి డినామినేటర్ ప్లేస్‌లో 150 ఏసుకోవాలి. మరి పర్సెంటేజ్‌లో అడిగాడు కాబట్టి ఇంటూ 100 జాగ్రత్తగా వినండి. బి ఎంత పర్సెంటేజ్ తక్కువలో మనకు అడుగుతున్నాడు కాబట్టి
ఎంత తక్కువ ఏతో పోలిస్తే 50 తక్కువ, 50 తక్కువ. ఎవరితో పోలుస్తున్నాం? ఏతో పోలుస్తున్నాం. ఏ యొక్క సాలరీ ఎంత? 150. పర్సెంటేజ్ కట్టాలి కాబట్టి ఇంటూ 100. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం చూడండి. 51 జా 50, 53 జా 150. ఇప్పుడు 100ని 3తో మనం డివైడ్ చేస్తే 100లో 99 వరకు మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 333 జా 99. ఇంకా 1 రూపీ మిగిలిపోద్ది కదా! 1 రూపీని కూడా ముగ్గురు షేర్ చేసుకుంటారు. దాన్నే 1/3 అంటాం. అంటే 33 and 1/3%. దట్ ఈజ్ ఆప్షన్ సి. సో ఈ విధంగా చేయాలన్నమాట. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఏ టీవీ మార్క్డ్ అట్ 12,000 రూపీస్. ఒక టీవీనంట 12,000 రూపీస్కి మార్కెట్ ప్రైస్ అక్కడ ప్రింట్ చేయబడి ఉందట. ఇఫ్ సక్సెసివ్ డిస్కౌంట్ 15%, 10% and 5% allowed, then what price does a customer buy it for? చూడండి, ఒకే వస్తువు ఇక్కడ టీవీ, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఏమో 12,000 ఉంది. బట్ 12,000కి కస్టమర్కి ఇవ్వలేదు. ఫస్ట్ 15% డిస్కౌంట్ ఇచ్చాడంట. సో అంతటితో కస్టమర్ సాటిస్ఫై కాలేదు. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తే ఏదైతే 15% తగ్గించగా వచ్చిందో దానిపైన మళ్ళీ 10% ఇచ్చాడనమాట. అప్పటికి సాటిస్ఫై కాకపోతే ఆ తగ్గిన అమౌంట్ పైన మళ్ళీ ఒక 5% డిస్కౌంట్ ఇచ్చాడు. మరి అయితే మీరు ఇంతసార్లు మనకి సక్సెసివ్గా మనకి డిస్కౌంట్ ఇచ్చినట్లయితే ఆ టీవీ అనేది ఆ కస్టమర్కి ఫైనల్గా ఎంత ప్రైస్కి వచ్చిందో మనకి అది అడిగాడు అనమాట. ఓకేనా? సో దీన్ని మనం ఎలా ఈజీగా క్యాన్సిలేషన్ చేస్తాం లేదా ఎలా మనం క్యాల్కులేట్ చేస్తాం జాగ్రత్తగా వినండి. చూడండి, టీవీ యొక్క మార్కెట్ ప్రైస్ 12,000. అలాగే మనకి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత వచ్చింది? మనకి 15% కదా. అంటే 15% అర్థం ఏంటి? ఎంతైతే మనకి ఎన్ని హండ్రెడ్స్ అయితే ఉంటాయో ప్రతి 100లో కూడాను 15 రూపీస్ తగ్గిస్తాడు. అంటే మరి ఎంతకు వస్తుంది మనకి? అది 85 రూపీస్కి వస్తాయి. అలాంటివి ఎన్ని వందలు ఉన్నాయో 12,000లో కావాలంటే దాన్ని 100తో డివైడ్ చేయాలి. అర్థమవుతుందా? ఇక్కడ దీని అర్థం చెప్తుంది చూడండి. 100 రూపాయలు ఒక వస్తువు మనకు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ కాస్ట్ 100 అయితే మనకి ఎంతకి ఇస్తాడు? 85కే ఇస్తాడు. ఓకేనా? ఎందుకు? మనకి 15% డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి. మరి ఇప్పుడు టీవీ కాస్ట్ 12,000 అన్నాడు కదా. మరి 12,000లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో కావాలంటే బై 100తో డివిజన్ చేయాలి. ఓకేనా? అక్కడితో మనకి ఆ పర్సంటేజ్ ఆగిపోయాడు కస్టమరు. నెక్స్ట్ మళ్ళీ డిమాండ్ చేశాడు. ఇప్పటికి ఏదైతే రేటు మనకి ఫిక్స్ అయ్యిందో ఆ రేటుపై మళ్ళీ 10% మళ్ళీ కోరాడు. మరి 10% అర్థం ఏంటి? మళ్ళీ అప్పటికి ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో అది 100 రూపాయలు అనుకుంటే ఆ 100 రూపాయల్లో 10 రూపాయలు తగ్గిస్తాడు. అంటే 90 రూపాయలకి మనకి ఇస్తున్నాడు. మరి 90 అంటే ఇక్కడ చూడండి 90 బై మరి అందులో ఇప్పటికి ఇంతవరకు ఉన్నటువంటి ఈ అమౌంట్లో ఎన్ని వందలు ఉన్నాయో కావాలంటే మళ్ళీ సేమ్ 100తో డివైడ్ చేయాలి. నెక్స్ట్ అక్కడికి మళ్ళీ సాటిస్ఫై అయ్యాడు. మళ్ళీ 5% మళ్ళీ కోరాడు డిస్కౌంట్. అంటే అర్థం ఏంటి? 5% అంటే 100కి 5 రూపాయలు తగ్గిస్తాడు. 100కి 5 తగ్గిస్తే ఎంతకు వచ్చినట్లది? 95కి. అలాంటివి మరి ఎన్ని వందలు ఉన్నాయో తెలియాలంటే మళ్ళీ 100తో డివైడ్ చేయాలి. అంటే టోటల్గా 12,000ని 85/100 ఇంటూ 90/100 అండ్ 95/100తో మనం క్యాల్కులేట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుందో అదే మనకి ఫైనల్ కాస్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ మనకి క్యాలిక్యులేషనే చాలా ఇంపార్టెంట్ అనమాట. క్యాలిక్యులేషన్ తప్పు లేకుండా చేయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ జీరోస్ ఏవైనా ఉంటే మనం వాటిని క్యాన్సిల్ చేయొచ్చు. మనకి న్యూమరేటర్ ప్లేస్లో ఇక్కడ ఒక 3 జీరోస్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఒక 3 జీరోస్. ఈ 100కి చూడండి మనకి డివిజన్లో ఉన్నటువంటి ఇక్కడ ఒక 100లో 2 జీరోస్, అలాగే ఇక్కడ ఒక సింగిల్ జీరో. ఈ 3 జీరోలకి 3 జీరోలు క్యాన్సిల్ చేస్తాం. అలాగే పైన మనం తీసుకున్నట్లయితే చూడండి 90లో ఉన్న ఒక జీరోని ఈ 10ని క్యాన్సిల్ చేయొచ్చు. ఇక అన్నీ కూడా మనం ఇక 5 టేబుల్తో కానీ అలాగే 20 టేబుల్తో కానీ ఇలాగ మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మనకి 95, 100 కనిపిస్తుంది. వీళ్ళిద్దరిని మనం చూడండి 5 టేబుల్తో 520 జా అలాగే 519 జా మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఓకేనా? అలాగే ఇక్కడ 85 ఉంది చూసారా? 85ని మళ్ళీ 5 టేబుల్తో కొట్టచ్చు. చూడండి ఇక్కడ 5 4 జా 20, 5 17 జా, అలాగే 4 టేబుల్తో 12ని కొట్టేస్తాను. 4 3 జా 12. మనకి ఇప్పుడు మిగిలినవన్నీ ఇంటూ చేస్తే చూడండి ఇక్కడ 3ని 17ని 9ని అలాగే 19ని వీటన్నిటిని ఇంటూ చేసి ఫైనల్గా ఒక ఆన్సర్ రాస్తాను. అవి ఎంత వస్తుందండి? మనకి 8,721 రూపీస్ వస్తుంది అనమాట. అంటే మనకి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇందులో మనం సార్ట్కి ఏంటి ఉపయోగిస్తున్నాం? ఇక్కడ ఏదైనా ఒక వస్తువుపై మనకి ఒక 2 or 3 టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ మనకి ఇచ్చి సక్సెసివ్ డిస్కౌంట్ అడిగిన వెంటనే మనం ఏం చేయాలి?
ఆ వస్తువు యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ చూడండి 12,000 రాశాను కదా 12,000 వేసుకొని ఇంటూ ఫస్ట్ మనకి 15% అంటే అర్థం ఏంటి 100కి ₹15 తగ్గిస్తారు అంటే ఎంతకు వస్తుంది 85కి కాబట్టి 85 పైన వేసుకోవాలి కిందేమో మనకి 100 వేసుకోవాలి నెక్స్ట్ అక్కడితో అది క్లోజ్ అయిపోతే అక్కడితో 1% ఇస్తే అక్కడితో మనకు ఎంత వాల్యూ వస్తే ఆ రేటు మనం ఇస్తాం కాకపోతే మళ్ళీ దానిపైన మళ్ళీ 10% డిస్కౌంట్ అన్నాడు కాబట్టి 100కి ₹10 తగ్గిస్తారంటే ఆ వస్తువు మనకి 90కే వస్తుంది ఓకే అలాంటివి ఎన్ని వందలు ఉన్నాయి కావాలంటే మళ్ళీ 100తో మళ్ళీ డివైడ్ చేయాలి నెక్స్ట్ అక్కడితో మళ్ళీ ఆగాడు కస్టమర్ మళ్ళీ 5% డిస్కౌంట్ కోరాడు అంటే ఇప్పుడు ఈసారి 100కి ₹5 తగ్గిస్తాడు అంటే ₹95కే వస్తుంది కానీ అక్కడ 12,000 ఉంది 12,000 అంటే మళ్ళీ ఎన్ని వందలు ఉన్నాయి కావాలంటే మళ్ళీ 100తో డివైడ్ చేయాలి సో ఆ విధంగా మనం క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్గా వచ్చే ఆన్సర్ మనకు కావాల్సిన ఆన్సర్ అవుద్ది అనమాట